హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ వినో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చాయో సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ కొంతమందికి అయితే బాగా రాలేదు, సో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వద్దు. నేను ఇలానే లాస్ట్ ఇయర్ కూడా ప్రతి ఒక్కరిని గైడ్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో ఈ ఇయర్ కూడా ప్రతి ఒక్కరికి గైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కమింగ్ టు మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి, మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అండ్ అలాగే మన చెప్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్లీ ఇంకొకరు నాకు ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తున్నారు అనమాట. సో ఏంటంటే, సో అన్న ఇలా ర్యాంక్ వచ్చింది, ఎంత ర్యాంక్ ఇంత మార్క్స్ వచ్చాయి, ఎన్ని ర్యాంక్స్ రావచ్చు అని చెప్పి. సో అది ఎవరు చెప్పలేరు. సో ప్రతి ఇయర్ బట్టి వేరీ అవ్వచ్చు. సో మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయకూడదని కాబట్టి నేను చెప్పట్లేదు, ఓకేనా. సో ప్రతి ఒక్కరు మెసేజ్ చేయడం, కాల్ చేయడం, సో కామెంట్ సెక్షన్లో ఎందుకు చేయమన్నానంటే, సో ఒక తెలుసుకోవాలన్నమాట. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది తెలుసుకుంటే చాలా వరకు ఒక అనలైజ్ చేయొచ్చు అనమాట. సో దాని గురించే నేను పెట్టమన్నాను, ఓకేనా. సో కమింగ్ టు ఇంకొకటి, సో ఎంతమంది స్టూడెంట్స్ రాశారని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం అయితే ఏ బ్రాంచ్ ఉంటే ఎంతమంది రాశారనేది తెలియదు కాబట్టి ఇంకా అఫీషియల్గా తెలియలేదు. బట్ ఎంతమంది రాశారని మాత్రం తెలుసు, మొత్తం ఎంతమంది రాశారనేది. సో కమింగ్ టు 38,000 మెంబర్స్ అయితే రాశారనమాట. సో అందులో నియర్లీ ఒక 80% మెంబర్స్ 28,000 మెంబర్స్ మాత్రం బాయ్సే ఉన్నారు. అండ్ కమింగ్ టు గర్ల్స్ అయితే నియర్లీ 9,000 మెంబర్స్ అయితే ఉన్నారనమాట, ఓకేనా. సో మీరు చూసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఎంత పోటీ అయితే ఉంటుందో. సో చాలా వరకు మోస్ట్లీ మెంబర్స్ ఫెయిల్ అయిపోయారు. బట్ కొంతవరకు అయితే 60 to 70 ఆర్ 70 to 80 మధ్యలో వచ్చిన వాళ్ళకి మంచి ర్యాంక్స్ రావచ్చని నేను అనుకుంటున్నాను. బట్ మేబీ చూద్దాం. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ బట్టి చూస్తే అలానే ఉంది, ఓకేనా. సో 60 to 80 మధ్యలో వచ్చిన వాళ్ళకి మాత్రం మంచి ర్యాంక్స్ వేరే ఒక అటు ఇటు అయినా సరే నేను అనుకున్నది ఏంటంటే 60 to 70 వస్తే అటు ఇటు అయినా సరే 4,000 బిలో వస్తుంది బ్యాచ్ ర్యాంక్ అనేది. 4,000 బిలో వస్తుంది, పక్కా వస్తుంది. బట్ ఇంటర్మీడియట్ ర్యాంక్ అనేది చాలా వరకు వేరే అయిపోతుంది. సో 70 to 80 వస్తే మాత్రం 2K to 3K మధ్యలో వస్తుంది అనమాట. అంతమంది ఉండరు. సో మీ బ్రాంచ్ ర్యాంక్ అనేది 2K బిలోనే వస్తుంది ఖచ్చితంగా, 70 to 80 వస్తే మాత్రం, ఓకేనా. సో అలా వస్తుంది, ఓకేనా. సో అది అప్లైడ్ అండ్ అపియర్డ్. మొత్తం 40,000 మెంబర్స్ అంటే అప్లికేషన్ పెడితే అందులో 38,000 మెంబర్స్ అపియర్ అయ్యారు అనమాట, ఓకేనా. తర్వాత ప్రిలిమినరీ కీ అనేది ఈరోజు అఫీషియల్గా రిలీజ్ అయింది. సో కమింగ్ టు అబ్జెక్షన్స్ చూసుకుంటే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళకి అబ్జెక్షన్స్ అనేది పెట్టాలన్నమాట. అది మన బాధ్యత. సో కమింగ్ టు 5 to 6 మార్క్స్ కలిసినా సరే మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే వాళ్ళకి ఒక మెయిల్ పడేయండి, ఓకేనా. సో మీకు ఈ మార్క్స్ కలుస్తాయి అనుకుంటే మాత్రం సో క్వశ్చన్తో పాటు ఎక్కడ ఏ సబ్జెక్ట్లో కలుస్తాయి, ఎలా కలుస్తాయి మొత్తం డీటెయిల్గా పెడితే మాత్రం సో నేను వాట్సాప్ గ్రూప్లో మ్యాక్సిమం పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సరే వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. సో అందులో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఒక డెమో లాగా. సో అక్కడ మీరు చేంజ్ చేసుకోండి. అది కాపీ చేసి మీకు మెయిల్ చేసేటప్పుడు పేస్ట్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ తర్వాత అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ పెడితే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ మెయిల్ ఎక్కడ దొరుకుతుందంటే మీకు ఏపీసెట్ వెబ్సైట్ ఉంది కదా. సో అందులో మీకు లాస్ట్లో ఉంటుందన్నమాట. సో వాళ్ళ హెల్ప్ లైన్ డెస్క్ ఉంటుంది. సో అక్కడ మీకు మెయిల్ దొరుకుతుంది. సో ఆ మెయిల్ ద్వారా మీరు వాళ్ళకి పంపించవచ్చు అనమాట, ఓకేనా. సో ఇది ప్రాసెస్. ఎవరు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మార్క్స్ అయితే నన్ను అడగొద్దు, మార్క్స్ దాని తగ్గట్టు ర్యాంక్ అయితే నన్ను అడగొద్దు. సో నేను చెప్పలేను కూడా. అజ్యూమ్ చేసి చెప్పడం వేరు, ఇదే వస్తే అని చెప్పడం వేరు. మళ్ళీ మీరు డిసప్పాయింట్ చేస్తే నాకు అది ఎక్కడో టచ్ అవుతుంది అనమాట. అది ఆ చిన్న తప్పు నేను చేయలేను. సో ఓకేనా, హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు ఏమాత్రం మెచ్యూర్ అయినా సరే ఖచ్చితంగా నేను చెప్పిన మాటలు ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యేలా ఉంటాయి, ఓకేనా. సో ఏమాత్రం కూడా చిన్నవి తెలియకుండా కామెంట్లు చేయడానికి అయితే ట్రై చేయదు. సో మీరు పెట్టండి. సో ఒకవేళ నాకు నిజంగా ఈ మార్క్స్ రావచ్చు అనుకుంటే మాత్రం చెప్తాను, ఓకేనా. సో అది ఒకవేళ మార్క్స్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఎంత ర్యాంక్ రావచ్చు అడిగిన తర్వాత మాత్రం అది చాలా సిల్లీగా ఉంటుంది కదా. సో మీరు అర్థం చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. తప్పకుండా అబ్జెక్షన్స్ అయితే ఇవ్వండి. అండ్ కమింగ్ టు గ్రూప్లో అయితే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అని షేర్ చేస్తాను. ఇది ఈ వీడియో పెట్టిన ఒక 5 to 10 మినిట్స్లో పక్కాగా మీకు షేర్ చేస్తాను.